బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు మా డాడీ బర్త్డే అనమాట. టెంపుల్కి వెళ్ళేసాము. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఏంటి మా ఈరోజు స్పెషల్? ఈరోజు మా వారి బర్త్డే. అవును గైస్, ఈరోజు మా డాడీ బర్త్డే. స్పెషల్ చేయాలి ఈరోజు. గుడికి పోయేసి వస్తాము. నో కేక్ కటింగ్ అంటే ఆయనకి ఇష్టం ఉండదు. అయినా మనం సీక్రెట్గా ప్లాన్ చేస్తాం గైస్. చెప్పండి గైస్, మా ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరు కలిసి. హాయ్ డాడీ. హాయ్, గుడ్ మార్నింగ్. ఓకే గైస్, ఇప్పుడు డాడీకి కాఫీ కావాలంట. ఎస్, ఐ వాంట్ కాఫీ. సో ఇక్కడైతే మా అమ్మ కాఫీ అయితే ప్రిపేర్ చేసేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎక్కువ వస్తుందని వాయిస్ పెట్టలేదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఇక్కడైతే మా అమ్మ కాఫీ అయితే చేసేస్తుంది. చూడండి గైస్, నేను పిలుస్తానా కూడా పలకట్లే మా అమ్మ. సో కాఫీ ఎంతవరకు వచ్చిందమ్మా? కాఫీ అండర్ ప్రాసెస్. పాలు తాగుతున్నాయి. ఇంకొక 2 minutes. సో తొందర వచ్చేసి తొందర తాగిస్తాను. ఏం చేస్తాను? రైస్ పెడుతున్నా బుజ్జి. నిమ్మకాయ పులిహోర చేయమన్నారు అండ్ పెసరపప్పు పాయసము. ఓకేనా? ఓకే. ఏం చేస్తున్నావు అమ్మా? నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. దానికి పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం కాజు, ఒక 3 పండుమిర్చి, మొత్తం అన్నీ పచ్చిమిర్చి వేస్తాను. నీట్గా కడిగేసుకొని చిన్నగా కట్ చేస్తున్నాను. నిమ్మకాయ కట్ చేస్తున్నాను. నాకు ఉన్న క్వాంటిటీకి 2 నిమ్మకాయలు అయితే చాలు. మీ క్వాంటిటీని బట్టి ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. నిమ్మకాయ చిత్రాన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేస్తున్నాం. ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర మీకు తగినంత వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేస్తాను జీలకర్ర. నాకు జీలకర్ర అంటే ఇష్టం, అందుకోసం ఎక్కువ వేసుకుంటాను. జీలకర్ర వేగుతాయి కదా, వేగిన తర్వాత ఇప్పుడే పల్లీలు వేసిన తర్వాత నెక్స్ట్ మినపప్పు, శనగ అవన్నీ రెడ్గా వేయించుకోవాలి. చూడండి, వెరైటీస్ ఆఫ్ పులిహోర చేస్తాను. మిర్చి వేసేసాను. పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేద్దాము. పసుపు, ఉప్పు నేను దీంట్లోకి వేసేస్తాను. సాల్ట్ వేసేసుకోండి. నేను తగినంత మాకు వేసేసుకుంటాను. హింగ్ గైస్, అది హింగ్ వేసుకోవాలి. అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తాను. ఇప్పుడు రైస్ అందులోకి వేసేసుకోవాలి. ఏడుడి అమ్మ January 7th చనిపోయారు. ఇంకా ఇప్పుడు 1 year అవుతుంది. ఇంకా అవన్నీ చూసుకోవాలి కదా, ఊరికి వెళ్తున్నాం. ప్రదోషకాలలో మా అమ్మాయి ఈశ్వరునికి అన్నాభిషేకం చేస్తుంది. ఇంట్లోనే చేసుకుంటాం మేము. లెమన్ పిండేసుకోవాలి ఇప్పుడు. మెజర్మెంట్ అనుకోవడం మాకు సరిపడినంత నేను వేసేస్తాను. అంటే మీకు పులుపు ఎంత కావాలో అంత చూసుకుంటే బెస్ట్. నాకు 2 అయిపోయినా. ఇప్పుడు వెళ్ళి ముగ్గు పెట్టాను నేను. అది కూడా వీడియో చేద్దాం అమ్మమ్మ. ధనుర్మాసం కదా, సో రోజు గీతల ముగ్గులు వేస్తాం. అమ్మమ్మ పొద్దున్నే పూజలు చేసేది.
మా అమ్మమ్మ ఇంకా 5కే లేస్తుండే అసలు. చేసేది అవన్నీ చాలా చేసేది మా అమ్మ. అమ్మని మాత్రం బాగా మిస్ అవుతున్నాం guys. అమ్మకి ఎంత ఏజ్ వచ్చినా అమ్మనే కదా. చాలా కలర్ఫుల్గా ఉంది. కొత్తిమీర కావాలంటే ఇంకా కొద్దిగా కట్ చేసేసుకొని పైన వేసేసుకోవచ్చు గార్నిష్కి. మా అమ్మ పెసరపప్పు పాయసం చేస్తుంది. మనకి ఫస్ట్ పెసరపప్పు తీసుకోవాలి గైస్, తీసేసుకొని కొంచెం గీ వేసి రోస్ట్ చేసుకోవాలి. చేయాలి. కొంచెం నెయ్యి వేయాలి గైస్. ఇది రెడ్గా రోస్ట్ అవ్వాలి, అలా టేస్ట్ వస్తుంది. మా అమ్మలో ఈ స్పెషల్ గైస్, మా అమ్మ ఈ వంటకంలో. మా వారికి మా అమ్మాయికి చాలా ఇష్టం వేసి. మీ ఇష్టం, బెల్లం అన్న వేసుకోవచ్చు, షుగర్ అన్న వేసుకోవచ్చు. నేను కొంచెం హెల్తీ కాబట్టి నేను బెల్లమే వాడతాను. మంచిగా రోస్ట్ కావాలి గైస్, ఇంకా రెడ్ అవ్వాలమ్మా. కొంచెం కొద్దిగా అయితే చాలా, కొంచెం వేగితే పచ్చివాసన అంతా పోతుంది కదా, అప్పుడు మీకు చాలా టేస్ట్ వస్తుంది. ఇట్లా రోస్ట్ అయ్యేంత వరకు ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా రోస్ట్ అవ్వాలంట గైస్. ఇప్పుడు వాటర్ వేయాలి. కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కుక్కర్లో పెట్టచ్చు. కుక్కర్లో పెడితే ఒకలాగా జిగటగా వస్తుంది, అందుకోసం నేను చెయ్యను. సపరేట్గానే ఉడికించుకోవాలి. బాయిల్ చేస్తేనే ఇది టేస్ట్ వస్తుంది, బాగుంటుంది కూడా. ఇవన్నీ పాయసానికి డ్రై ఫ్రూట్స్. ఈ వాటర్ మిలన్ సీడ్స్, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, బాదాం, కాజు. ఇది బ్లాక్ గ్రేప్స్ మేము యూస్ చేసేది, మీరు కావాలంటే ఇవి కూడా వాడచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేసేసి మనం నెయ్యిలో వేయించేసుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేసేస్తుంది గైస్ బాదం పప్పు. వేసుకుంటేనే మనకి కొంచెం అంటి కింద కూడా వస్తాయి, లేకపోతే అంత పెద్ద పెద్ద ఉంటే తినబుద్ధి కూడా కాదు. అవును, కరెక్టే. అయినా బాదం చాలా నీట్గా కట్ చేస్తుంది గైస్ మా అమ్మాయి, చాలా చాలా బాగా కట్ చేస్తుంది. మా అమ్మాయి సేమియా పాయసం చేస్తుంది, ఎక్సలెంట్ చేస్తుంది గైస్. ఈసారి సేమియా పాయసం చేసినప్పుడు కూడా మీకు వీడియో పెడతాము, ఒకసారి చూడండి. ఎక్సలెంట్ చేస్తుంది, అసలు ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు కదా, అలాగే చాలా. అంటే దీంట్లో కొంచెం మేము పసుపు వేస్తామండి పాయసంలోకి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేమైతే కంపల్సరీ వాడతాం. అంటే కలర్ కోసం అనే, కలర్ కోసం ఏదైనా పండుగలు చేస్తాం కదా, పండుగలు ఏదైనా మన ఇంట్లో శుభకార్యాలు ఉంటే ఖచ్చితంగా వేస్తాము. దాంట్లో ఏం టేస్ట్ ఏం మారదు, కానీ బాగుంటుంది. ఒక 5 minutesలో ఉడికిపోతుంది మ్యాక్సిమం. సిమ్లోనే పెట్టుకొని వేయించాలి. ఇవి వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, బాయిల్ అయిపోయేటప్పుడు పర్వాలేదు హైలో పెట్టేసేసుకోవచ్చు. కలర్ బాగాలేదు కదా, ఫుల్ అసలు కోల్డ్ కాఫ్ అయిపోయిందా. ఓకే, ఇప్పుడు మనం బాదాం అవన్నీ వేయించేసుకుందాం, గీలో రోస్ట్ చేసేసుకుందాం. బెల్లం వేసుకొని ఉడికించుకోవాలా. బెల్లము కొంచెం చక్కెర వేసింది, బాగా బాయిల్ చేయాలి. ఓకే, కొంచెం వాటర్ వేసినా కూడా చాలు. బెల్లం అంట కరగాలంట బెల్లం. రెడీ కావాలి ఆఫీస్కి. మా అమ్మకి ఆఫీస్ టెన్షన్ ఉంది. 8:30 కల్లా బయలుదేరుతాం. అవర్స్ పడుతుంది, 1.5 hours నుంచి 2 hours. మేము ఇల్లు చాలా దూరం తీసుకున్నాం అన్నిటికీ. ఏదో నేచర్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అనుకొని తీసుకున్నాము. ఇంకా ఆఫీస్లకి పోయేసరికి చాలా టైం పడుతుంది. అది కరుగుతూ ఉంది గైస్. ఇది వడగట్టి బెల్లం అది వడగట్టేసేస్తుంది. అది ఉడికిపోయిన తర్వాత నీళ్ళు బెల్లం ఉడికిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలు పోసేస్తాం.
డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంట్లోకి అన్నీ వేసాను guys. మీకు కావాలంటే వితౌట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు, బట్ నేను కొంచెం మిల్క్ వేసాను, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పాలు మనం వేడి చేసుకోవాలి, లీటర్ పాలు వేసి బాగా కాగబెట్టేసిన తర్వాత దాంట్లో పోసేసి పాయసంలోకి వేసేయాలి. వేసేయాలి. ఫస్ట్ అయితే వేస్తున్నాను. హాయ్ డాడీ. Hi. మా బర్త్డే బాయ్ ఎలా ఉన్నాడు చెప్పండి ఒకసారి కామెంట్స్లో పెట్టండి. నాకు బర్త్డే విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇది డాడీ కోసం నేను చేస్తున్న కేక్ అనమాట, డాడీ బర్త్డే కదా, సో అందుకోసమని. దీని రెసిపీ నేను షార్ట్స్లో పోస్ట్ చేసుంటా, షార్ట్స్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసుంటా, వెళ్ళి చూసేయండి. వీలుంటే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి రెసిపీ చూసి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నిజంగా. సో ఇక్కడైతే నేను ఈవినింగ్ పూజకై రెడీ చేసేసుకుంటున్నా, ముగ్గు వేసేసుకున్నా. దాని తర్వాత ఇంట్లో అన్నాభిషేకం చేసేసుకున్నాం. సో మొత్తం అంతా దేవుళ్ళంతా రెడీ చేసి అభిషేకం అయితే స్టార్ట్ చేసేసాం guys. సో ఇక్కడైతే డాడీ బర్త్డే సెలబ్రేషన్స్కి మొత్తం ప్రిపేర్ అయితే చేసేసాము. ఇదంతా డెకరేషన్ అంతా నేనే చేశాను, డాడీ వచ్చే లోపల సర్ప్రైజ్ ఇద్దామని. హ్యాపీ బర్త్డే. బాగుందా? వెరీ నైస్, ఎక్సలెంట్, ఫైన్. ఇప్పుడే ఎడిటింగ్ చేస్తుంటే వీడియోకి ఎండింగ్ ఇవ్వలేదని గుర్తొచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. See you in my next vlog guys. Bye.